హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ లాలీపాప్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ పీసెస్ని అయితే ఈ విధంగా లాలీపాప్ కట్లో కొట్టుకొని తెచ్చుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 వేసి కొద్దిగా కోర్సుగా దంచుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా వేసుకున్నాక ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు కూడా మనం పట్టిస్తే బాగుంటుంది. అన్ని లోపల దాకా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ ఇలా కలుపుకున్నాక దీంట్లో నేనైతే కొద్దిసేపు వీటిని పక్కన పెట్టేశాను మూత పెట్టి. ఒక ½ an hour to 1 hour అలా వదిలేయండి. తర్వాత మూత తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ దాకా మైదా వేసుకొని బాగా కలుపుకోండి. వీటిని అయితే కొంచెం గట్టిగానే ఉండాలి. ఇవైతే ఈ విధంగా కొద్దిగా గట్టిగానే ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోనే నేను కొంచెం ఇప్పుడైతే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కలర్ కోసము. కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ కొద్దిగా కలర్ కోసం నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. అలాగే ఈ విధంగా అంతా కలిపి పెట్టుకున్నవి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్గా ఈ విధంగా డ్రాప్ చేయండి. దానికి ఎన్ని సరిపోతే అన్ని నేనైతే ఇక్కడ 4 to 5 పీసెస్ వరకు యాడ్ చేశాను. వెంటనే గరిటె పెట్టకుండా అవి కొద్దిగా వేగాక మాత్రమే మనం గరిటె అనేది పెట్టాలి. ఒక 10 minutes ఇలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వస్తాయి కానీ లోపల వేగవు. కాబట్టి వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగాక మనమైతే గంటె పెట్టుకొని ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. అలా 2 sides తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. ఈ విధంగా ఇవి కలర్ చూడండి, కలర్ ఎంత బాగా వచ్చాయో. ఇంత బాగా కలర్ వచ్చాక ఇంకా వీటిని మనం తీసేయడమే. ఇదైతే డ్రై లాలీపాప్స్గా మనం తినేయచ్చు. వీటిని మనం సాసింగ్ చేసుకొని సాసీ లాలీపాప్స్గా కూడా చేసుకోవచ్చు. అది నేను ఇంకోసారి వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.